నమస్కారం అండి. ఇప్పుడు రాహు కేతులు అనగా మనం వాళ్ళని ఛాయాగ్రహాలు అంటాం. వాళ్ళకి శరీరం లేదు, కాకపోతే ఛాయాగ్రహాలు అనేది. ఆయన ఏంటంటే మనకి సూర్యుడు ఒక షాడో, చంద్రుడు ఒక షాడో, అదే రిఫ్లెక్ట్ చేసేది రాహుకేతులు. రాహుకేతులు అనగా ఛాయాగ్రహం అంటే ఏంటంటే మన కార్మిక్ డిపాజిట్స్ ఏమున్నాయో దాన్నంతా చూపించేది ఈ ఛాయాగ్రహాలే. వీళ్ళు ఏంటంటే మన డిఎన్ఏలో ఉన్నటువంటి మన పాస్ట్ ఇంప్రింట్స్, మన కార్మిక్ ఇంప్రింట్స్ అన్నీ చూపించేది రాహుకేతులే. వాళ్ళ మన జాతకంలో ఎక్కడ ఉందో రాహుకేతులు, అది మేజర్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ మన లైఫ్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనే దానికి చెప్పడానికి. ఇప్పుడు రాహుకి కేతుకి సెపరేట్ టైటిల్స్ ఉన్నాయి. రాహు అనగా మనం పితృకారకుడు అంటాం. అదేలాగా రాహునేమో మాంగళ్యకారకుడు అని కూడా అంటాం. మంచి పేరు ఆయనకి, మాంగళ్యకారకుడు అనేది పేరు. సో మనకి జీవితంలో జరిగేటువంటి మేజర్ చేంజెస్ అంటే మనం ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఒక టైటిల్ మనకు వస్తుంది. ఇప్పుడు అబ్బాయిగా ఉన్నాడు, ఆయనకి పెళ్ళయిన తర్వాత తనకి భర్త అనే ఒక పేరు రావడం, పెళ్ళయిన తర్వాత ఆవిడకేమో భార్య అనే పేరు రావడం, తల్లి అనే పేరు రావడం, తండ్రి అనే పేరు రావడం, ఇటువంటి విషయాలన్నీ రాహుకేతులు ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్లనే జరుగుతుంది. అదేలాగా జనరల్గా నేమ్ చేంజ్ అన్నీ చేస్తారు కదా, ఆ నేమ్ చేంజ్ అనేది చేసేటప్పుడు 100% అక్కడ రాహుకేతులు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటానే ఉంటుంది. బేసిక్గా రాహు క్యారెక్టర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏంటంటే పాత విషయాలు చాలా రుచికరంగా చూస్తారు. ఇప్పుడు 20స్లో ఉంటారు, కాకపోతే ఏంటంటే 70స్లో సాంగ్ అంతా చాలా ఇష్టంగా చూస్తారు. ఇళయరాజా సాంగ్స్, తర్వాత ఎంఎస్వి సాంగ్స్, అటువైపు వెళ్ళిపోతారు. ఘంటసాల సాంగ్స్, అదంతా వాళ్ళకి చాలా నచ్చుతుంది. అదేలాగా వాళ్ళకి ఓల్డ్ ఆర్కిటెక్చర్, టెంపుల్ హిస్టరీ, అదేలాగా టూరిజం, ఇదంతా వీళ్ళకి చాలా ఇష్టం. ట్రావెల్ చేయడం, కార్ నడపడం, లేకపోతే బైక్ నడపడం, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి వెళ్ళడం, అట్లాగే ఒంటరిగా, ఇటువంటి విషయాలు చాలా నచ్చుతుంది. అదేలాగా ఇప్పుడు ఉన్న మెడికల్ ఫీల్డ్ అంతా మేజర్ సపోర్టింగ్ ప్లానెట్ ఏంటంటే రాహు. ఇప్పుడు బయోమెడికల్ ఎయిడ్స్ అని చెప్పేది మనకి కీ హోల్ సర్జరీ, స్కాన్, సిటీ స్కాన్, ఆ స్కాన్, ఈ స్కాన్, ఈవెన్ ల్యాబ్ రిపోర్ట్స్, ఈ అన్నిట్లో మనకి రాహు ఒక పెద్ద పాత్ర ఉంది. అదేలాగా మనం చూస్తే ఎలక్ట్రానికల్ డెవలప్మెంట్స్, రీసెర్చ్ ఓరియంటెడ్ స్టడీస్, ఇవన్నీ రాహు ఒక కాంట్రిబ్యూషన్. లాజిస్టిక్స్ వాళ్ళదే, ఏవియేషన్ సెక్టర్స్ వాళ్ళదే. అదేలాగా మనకి కేతు అని చూసేది ఏంటంటే కేతుని జ్ఞానకారకుడు అంటాం. అందరూ అన్ని గ్రహాలు మీరు కర్మ చేయండి, దానికి తగ్గట్టు మనకి ఫలితాలు వస్తాయి అంటారు. కేతు ఒక్క గ్రహం ఏంటంటే ఉల్టాగా చెప్తుంది, మీరు కర్మ అంతా చేసి మీరు మోక్షం పొందుతారు అంటారు. సో ఆ క్వశ్చన్కి ఎలా ఆయన చూపిస్తారంటే అన్ని రియాలిటీస్ మన కంటి ముందర చూపిస్తారు. సరే, నువ్వు ఇన్ని పనులు చేసావు, వీళ్ళ కోసం చేసావు, వాళ్ళ కోసం చేసావు అన్నదంతా చెప్తున్నావు, ఇప్పుడు చూడు రియాలిటీ అని చూపిస్తారు. చూపించేటప్పటికి మనకి ఏంటంటే ఒకలాంటి షాక్ మనకు వస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, లేకపోతే మనం ఒంటరితనం అనేది మనకి ఇష్టమైపోతుంది. ఎందుకు జీవిస్తున్నాం అనే ఒక ప్రశ్న మనలో ఉంటుంది. అప్పుడు మెడిటేషన్, లేకపోతే ఏదైనా స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళిపోతాం. సో ఆ రకంగా కేతు ఏమో రియాలిటీని చూపించి ఒక్కరిని జ్ఞాన మార్గానికి తీసుకువెళ్ళే ఒక పనిని చేస్తారు. అదేలాగా ఆయన మన కులదైవం గురించి మనకు ఉన్న పట్టుదల ఎంత ఉంది, అదేలాగా దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే మనం చేయట్లేదా, అటువంటి విషయాలు కూడా కేతు చూపిస్తారు. అదేలాగా మెడికల్ ఎయిడ్, మెడిసిన్ అంటే ఆల్టర్నేటివ్ థెరపీ అని చెప్తాం కదా, అక్యుప్రెషర్, ఇటువంటి విషయాలు ఒక డిఫరెంట్ అయిన ట్రీట్మెంట్ థెరపీ, ఈ విషయాల్లో కూడా కేతు మేజర్ పార్టిసిపేషన్ ఇస్తారు. సో ఇది బేసిక్గా మన ఈ క్యారెక్టర్ మనం చూస్తే. ఒక్క రాహుకేతులు ఏ రాశిలో ఉన్నాయో ఆ రాశినాథుడు ఎక్కడ నీచం అవుతారో ఆ స్థానం మన కర్మబంధనం ఉందని మనం తెలుసుకోవాలి. ఏమవుతుందంటే తెలుసో తెలియక మనం ఆ స్థానానికి చెందిన వారికే మన సర్వీసెస్ కానీ మన చేసే కర్మాలు కానీ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా రాహు ఏమో కుంభరాశిలో ఉంది,
కేతువు ఏమో సింహ రాశిలో ఉంది. ఇప్పుడు రాహు ఉన్న చోట శనీశ్వరుడు నీచమయ్యే చోట ఏమో మనకి మేషరాశి. అదేలాగా కేతు రాశినాథుడు సూర్యుడు నీచమయ్యే చోట ఏమో తులారాశి. ఇప్పుడు మేజర్గా లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఒక కీ పాయింట్ అనేది మేషం మరియు తులారాశి ఇది ఉంటుంది. అది వాళ్ళు తెలుసో తెలియక ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఈ టైం పీరియడ్లో వస్తూనే ఉంటుంది. అదేలాగా ఇప్పుడు రాహు ఒక్క సారం చూస్తే అది ఎట్లా ఉంది అన్నది ఒక్కొక్క రాశికి ఎట్లా ఉంది అన్నది చూద్దాం. కన్యా రాశి అనగా అండి ఇది కాలపురుషంలో 6వ ఇల్లు. బుధుడు ఒక మూల త్రికోణ స్థానం, బుధుడు ఉచ్చమయ్యే స్థానం. ఇక్కడ ఏంటంటే మనకి ఉత్తర ఫల్గుని నక్షత్రం 3 క్వార్టర్స్, హస్త నక్షత్రం, చైత్ర నక్షత్రం 2 క్వార్టర్స్ ఉన్నాయి. వీళ్ళకి 12వ స్థానంలో కేతు ఉన్నారు, అదేలాగా 6వ స్థానంలో రాహు ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి క్షేత్రాన్ని బట్టి ఇప్పుడు 6వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి ఏదైనా రోగాలు ఉంటే అది మనకి బయటికి తెలియదు, అది దాగిపోతుంది. ఎస్పెషలీ మనకి గురువు ఒక దృష్టి ఉన్నంత కాలం ఆ విషయాలు ఏదైనా మనకి తెలుసుకోవచ్చు. దాని తర్వాత అది తెలియడం అన్నది చాలా కష్టంగా ఉంటుంది. అదేలాగా లోన్ ఫెసిలిటీస్ అన్న దాంట్లో మేజర్గా మనకి డాక్యుమెంటేషనల్ ఇష్యూస్ అన్నది ఈ టైం పీరియడ్లో రావచ్చు. దానివల్ల అది డిలే అవ్వడం అన్నది అవ్వచ్చు. ఏదైనా లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అది డిలే అవడం, లేకపోతే ఏదైనా థర్డ్ పార్టీ అనే వాళ్ళు లోపలికి వచ్చి ఆ విషయాల్ని కొద్దిగా గజిబిజి చేయడం అన్నటువంటి విషయాలు ఈ టైం పీరియడ్లో జరగవచ్చు. పొట్ట సంబంధించిన ఇష్యూస్ ఈ టైం పీరియడ్లో రావచ్చు. ఇవన్నీ విషయాలు మనం రాహు అక్కడ 6వ స్థానంలో స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేలాగా కేతు 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి మనం ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ టైం పీరియడ్లో మంచి సమయంగా ఉంటుంది. 12వ స్థానంలో అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. ప్రాపర్టీ ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే అందులో కొద్దిగా ఇబ్బందులు రావచ్చు. ఇప్పుడు రాహు ఉన్న క్షేత్రానికి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థలం అన్నది మనకి ఆయన శతభిష నక్షత్రంలో ఉన్నంత వరకు మనకి ఆగస్ట్ వరకు ఉన్నంత సమయం ఏంటంటే బేసిక్గా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేది అన్నది అశ్విని నక్షత్రం మరియు కృత్తికా నక్షత్రం. సో వీళ్ళకి 8వ స్థానమైన అశ్విని నక్షత్రం, కృత్తికా నక్షత్రం, 9వ స్థానంలో కూడా కృత్తికా నక్షత్రం వస్తుంది. అదంతా లాక్లో ఉంటుంది. కాబట్టి మేజర్గా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్, ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఇష్యూస్, అదేలాగా పార్ట్నర్ దగ్గర నుంచి రావాల్సిన ఫండ్స్ దాంట్లో ప్రాబ్లమ్స్, లేకపోతే లైఫ్ పార్ట్నర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, అదేలాగా ఏదైనా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నది వీళ్ళు చూసుకోవాల్సింది ఉంటుంది వీళ్ళ వలన. అదేలాగా వీళ్ళకి 9వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి కృత్తికా నక్షత్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి మేజర్గా వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం, వీళ్ళకి లగ్నం అన్నది ఆ పాయింట్లో వీళ్ళకి పడి వాళ్ళకి 8వ స్థానం 9వ స్థానం అన్నది ఆ స్థానంలో కృత్తికా నక్షత్రంలో పడితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావచ్చు. లేకపోతే అక్కడ ఏదైనా గ్రహాలు ఉండి దశ కానీ భుక్తి కానీ జరుగుతుంటే ఈ ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేయవచ్చు. అదేలాగా సెకండ్ ఫేజ్లో ఆయన ధనిష్ట నక్షత్రానికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏంటంటే మేజర్గా భరణి నక్షత్రం అన్నది లాక్ అయిపోతుంది. అదేలాగా రేవతి నక్షత్రం అన్నది లాక్ అవుతుంది. సో ఈ సెకండ్ ఫేజ్లో రాహు వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే పెళ్ళి కోసం చూస్తున్న వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ రావచ్చు. బిజినెస్ పార్ట్నర్షిప్ అన్నది ప్రాబ్లంగా రావచ్చు. అదేలాగా మనకి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్న దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి కానీ బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచి రావాల్సిన ఫండ్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇన్సూరెన్స్ పరంగా మనకు రావాల్సిన డబ్బుల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇవన్నీ మనం మేజర్గా రాహు పరంగా మనం చూసేది. కేతు పరంగా మనం చూస్తే వీళ్ళకి ఫస్ట్ ఫేజ్లో ఆయన పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉన్నంత వరకు మనకి స్వాతి నక్షత్రం మరియు అనురాధ నక్షత్రం అన్నది లాక్లో ఉంటుంది. సో స్వాతి నక్షత్రంలో మనకి 2వ స్థానం అనేది అక్కడ పడితే 2వ స్థానం అనేది మన కుటుంబ స్థానం, మన ఫండ్ ఫ్లో, ఈ 2 విషయాలు మనకి దెబ్బతింటాయి. అదేలాగా ఏదైనా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఈ టైం పీరియడ్లో మనం ఫేస్ చేయాల్సింది వస్తుంది.
బేసిక్‌గా ఇది మనకి రెండో స్థానంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. మనం ఏదైనా చెప్పి అది మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని దాని వలన కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. అది కూడా మనం చూసుకోవాలి. మూడో స్థానంలో మనకి అనురాధ నక్షత్రంలో లాక్ ఉన్నది కాబట్టి మనకి ఏదైనా సపోర్ట్ సిస్టమ్ అన్నది కొద్దిగా ఇమ్మీడియేట్‌గా రాకుండా పోవడం, లేకపోతే అది తప్పైన వాళ్ళు మన దగ్గరికి వచ్చి చేరడం, మళ్ళీ మనం అది సరిదిద్దుకోవాల్సిన ఒక స్థితి అన్నది ఉంటది. ఆహ్, చెల్లెళ్ళు అదేలాగా తమ్ముళ్ళు వాళ్ళ ఒక ఆరోగ్యం మనం చూసుకోవాలి. ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే అందులో కూడా ఇబ్బందులు రావచ్చు. ఆయన మఖ నక్షత్రానికెళ్ళిన తర్వాత చైత్ర నక్షత్రం మరియు విశాఖ నక్షత్రం అనేది లాక్‌లో ఉంటది. చైత్ర నక్షత్రం అన్నది వీళ్ళ వీళ్ళ రాశిలోనే వస్తుంది. హాఫ్ ఏమో సెకండ్ హాఫ్‌లో వస్తుంది. వీళ్ళ ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి. అదేలాగా ఫ్యామిలీ పరంగా ఉన్నటువంటి విషయాలు వీళ్ళు చూసుకోవాలి. ఫండ్ ఫ్లో అన్నటువంటి విషయాలు వీళ్ళు చూసుకోవాలి. అదేలాగా విశాఖ నక్షత్రం అన్నది కూడా వీళ్ళ సెకండ్ హౌస్‌లోనే వస్తుంది. ఒక క్వార్టర్ ఏమో అక్కడ థర్డ్ హౌస్‌లోకి వెళ్ళిపోతుంది. సో, మేజర్‌గా ఫ్యామిలీ, వీళ్ళ హెల్త్ అన్నది మేజర్ ఇన్‌ఫ్లూయెన్స్ కేతు వలన మనకి ఈ ఈ ఈ టైం పీరియడ్‌లో మనకి జరుగుతుంది. బేసిక్‌గా ఒక జాతకంలో మంచి రిజల్ట్ అన్నది ఇచ్చేది రాహు, కేతులు ఎప్పుడు ఇస్తారంటే, బేసిక్‌గా మన జాతకంలో ఒక గ్రహం కనుక వక్రంగా ఉంటే, ఆ వక్రమయ్యే కాలంలో ఆ గ్రహాలు మనకి మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఇప్పుడు గురువు కనుక మన జాతకంలో కన్యా రాశి వాళ్ళకి వక్రంగా ఉంటే, వాళ్ళకేంటంటే మార్చ్ వరకు గురువు ఏమో వక్రంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ప్రొఫెషనల్ ప్రోగ్రెస్, ఎవరెవరు బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి మంచి ప్రోగ్రెస్ ఇస్తారు. అదేలాగా ఆయనేమో 11వ స్థానమైన కర్కటక రాశిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి వచ్చే లాభాలు వీళ్ళకి వస్తది. పుత్ర ప్రాప్తి అనేది వచ్చే అవకాశం కూడా వీళ్ళకి ఉంది. అదేలాగా వీళ్ళకి 4వ స్థానం వీళ్ళ అమ్మగారి ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది. ప్రాపర్టీ ఏదైనా కొనుక్కునే అవకాశం వీళ్ళకి ఉంటది. లేకపోతే వాహనాలు ఏదైనా కొనుక్కునే అవకాశం కూడా వీళ్ళకి ఉంటది. కొత్త చదువు ఏదైనా పిల్లలు చదువుకోవాలనుకుంటే దానికున్న లాభాలు కూడా వీళ్ళకి వస్తది. అదేలాగా 7వ స్థానమైన పార్ట్నర్‌షిప్ అనే విషయం కూడా వీళ్ళకి జరుగుతుంది. పెళ్లి కుదిరే అవకాశాలు కూడా ఈ టైం పీరియడ్‌లో ఉంటది. ఆయన వక్రమయ్యేది 2 సార్లు. డిసెంబర్‌లో కూడా మళ్ళీ వక్రం అవుతున్నారు. ఆయన 12వ స్థానంలో నుంచి వక్రం అవుతారు కాబట్టి శుభ ఎక్స్‌పెండిచర్ అనేది మనం ఈ టైం పీరియడ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అదేలాగా ఫారిన్ ఎళ్ళాలి అనుకునే వాళ్ళకి ఆ టైం పీరియడ్‌లో లాభకరమైన రిజల్ట్స్ వస్తది. పెళ్లి కుదిరే అవకాశాలు వస్తాయి. పుత్ర ప్రాప్తి అన్నది వస్తది. అమ్మగారు ఒక ఆరోగ్యం అనేది బెటర్ అయిపోతుంది. లోన్ ఫెసిలిటీస్ అన్నది వీళ్ళకి ఆ టైం పీరియడ్‌లో వస్తది. అదేలాగా వీళ్ళకి 8వ స్థానమైన ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్నది వీళ్ళకి పాజిటివ్‌గా వస్తది. ఇన్స్యూరెన్స్ మనీ అన్నది వీళ్ళకి ఈ టైం పీరియడ్‌లో రావచ్చు. ఇదంతా మనకి గురువు పరంగా, గురువు కనుక మన జాతకంలో వక్రంగా ఉంటే వచ్చే ఫలితాలు. ఇప్పుడు శనీశ్వరుడు కనుక వక్రంగా ఉంటే మన జాతకంలో బేసిక్‌గా మనకి జూలై నుంచి డిసెంబర్ 11th వరకు ఉన్నంత కాలం మనకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తది. అది ఫస్ట్ రేవతి నక్షత్రంలో వక్రంగా ఉంటారు కాబట్టి మనకి బేసిక్‌గా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశాలు ఆ టైం పీరియడ్‌లో ఉంటది. బిజినెస్ పార్ట్నర్‌షిప్ అన్నది వాళ్ళకి వస్తది. అమ్మగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది. అదేలాగా ప్రాపర్టీ ఏదైనా కొనుక్కోవచ్చు. కొత్త చదువు ఏదైనా ప్రారంభించొచ్చు. అదేలాగా బిజినెస్ చేసే వాళ్ళకి ఒక ప్రోగ్రెస్ ఉంటది. వీళ్ళ పర్సనల్ హెల్త్ అన్నది వాళ్ళకి ఇంప్రూవ్ అయిపోతుంది. ఇదంతా బేసిక్‌గా మనకి రేవతి నక్షత్రంలో వక్రంగా ఉన్నంత కాలం మనకు వచ్చే అవకాశం. అక్టోబర్ 9 తర్వాత ఆయనేమో ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రంగా ఉంటారు. అప్పుడు ఏంటంటే వీళ్ళకి ఫండ్ ఫ్లో అన్నది ఇంప్రూవ్ అయిపోతుంది. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అన్నది వస్తది. పుత్ర ప్రాప్తి అన్నది వస్తది. అదేలాగా స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్నది కూడా ఈ టైం పీరియడ్‌లో వస్తది. వీళ్ళకి 9వ స్థానం కూడా వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది కాబట్టి ఏదైనా ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ టైం పీరియడ్‌లో మంచి ఆపర్చునిటీస్ ఉంటది. నాన్నగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది. చదువుకునే పిల్లలు ఫారిన్‌లో వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఆ అవకాశాలు కూడా ఉంటది. ఏదైనా పెద్ద చదువులు, డాక్టరేట్ లాంటి చదువులు చదువుతున్నారు. దానికి అప్లికేషన్స్ ఏదైనా రావట్లేదు అంటే అదంతా వాళ్ళకి ఈ టైం పీరియడ్‌లో ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటది. శుక్రుడు కూడా వక్రం అవుతున్నారు ఈ సంవత్సరం. సో, శుక్రుడు వక్రమయ్యే కాలం మనకి అక్టోబర్ నుంచి నవంబర్ వరకు స్వాతి నక్షత్రంలోనే వీళ్ళ 2వ స్థానంలోనే వక్రం అవుతున్నారు. సో, మేజర్‌గా ఈ పీరియడ్‌లో ఏంటంటే వీళ్ళకి శుభ ఎక్స్‌పెండిచర్ అన్నది ఉంటది. అదేలాగా మనకి ప్రాపర్టీ కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. ఫండ్ ఫ్లో అన్నది ఇంప్రూవ్ అయిపోతుంది. అదేలాగా మనకి పుత్ర ప్రాప్తి అన్నది కూడా ఈ టైం పీరియడ్‌లో ఉంటది. స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది కూడా ఈ టైం పీరియడ్‌లో ఉంటది. ఈ టైం పీరియడ్‌లో ఏంటంటే మనకి బుధుడు కూడా వక్రంగా ఉంటాడు కాబట్టి మనకి డబుల్ బెనిఫిట్ అన్నది కన్యా రాశి వాళ్ళకి ఈ టైం పీరియడ్‌లో ఉంటది. మేజర్‌గా వీళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి కూడా
లాభాలు ఈ టైం పీరియడ్లో 100% వస్తుంది. ఫండ్ ఫ్లో అన్నది ఇంప్రూవ్ అయిపోతుంది. ఇదంతా మనం బుధుడు ఒక సారాన్ని మరి శుక్రుడు ఒక సారాన్ని బట్టి మనం చూసాం. ఇదంతా మనకి ఈ సంవత్సరం రాహుకేతు వలన వచ్చే ఫలితాలు. నివర్తి అన్నది చూస్తే వీళ్ళకి ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అవుతుంది, దాన్ని వీళ్ళు తగ్గించుకోలేకపోతున్నారు, లేకపోతే ఏదైనా ఫారిన్ వెళ్ళాలి అనుకుంటున్నారు, అందులో వీళ్ళకి ఫలితాలు రావట్లేదు అంటే బేసిక్గా వినాయకుడు ఒక పూజలు వీళ్ళు చేసుకోవాలి. అదేలాగా సూర్యనారాయణ పూజలు వీళ్ళు చేసుకోవాలి. సత్యనారాయణ వ్రతం కూడా వీళ్ళు చేయొచ్చు. అదంతా వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. ఆదిత్య హృదయం చదవచ్చు, అది మంచి ఫలితాలు ఇస్తుంది. అన్నదానాలు అన్నది వీళ్ళు ప్రతిపాదం రోజున, నవమి రోజున చేస్తూ ఉంటే వీళ్ళకి మంచిది. సొంత హెల్త్ వలన ప్రాబ్లం, వాళ్ళ హెల్త్ వాళ్ళు చూసుకోవాలి, అటువంటి విషయాలు వీళ్ళకు ఉంటే మేజర్గా వీళ్ళు కృష్ణుడు ఒక ఆరాధన వీళ్ళు చేయాలి. అదేలాగా అన్నదానాలు వీళ్ళు అష్టమి రోజున చేయడం, అదేలాగా నవమి రోజున చేయడం వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. ఫ్యామిలీ పరంగా ఉన్నటువంటి విషయాలు వీళ్ళు సాల్వ్ చేసుకోవాలి. అదేలాగా ఫండ్ ఫ్లో అన్న విషయం వీళ్ళు సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే మహాలక్ష్మి ఒక ఆరాధన చేయాలి. షష్ఠి రోజున, అదేలాగా చతుర్దశి రోజున అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచిది. వీళ్ళకి లీగల్ ఇష్యూస్ అటువంటి విషయాలు వీళ్ళు హ్యాండిల్ చేయాలి. అదేలాగా ఏదైనా లోన్ ఫెసిలిటీస్ వీళ్ళకి రావట్లేదు, లేకపోతే వీళ్ళకి హెల్త్ పరంగా పొట్ట సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే ఆర్థరైటిక్ కంప్లైంట్స్ ఉన్నాయి, ఇవన్నీ సాల్వ్ అవ్వట్లేదు అనుకుంటే వాళ్ళు దుర్గమ్మ ఒక ఆరాధన వీళ్ళు రెగ్యులర్గా చేయాలి. అష్టమి రోజున అన్నదానాలు చేయాలి. 32 నామాలు దుర్గమ్మది అది చదువుతూ ఉండాలి. అదేలాగా వీళ్ళు అమావాస్య రోజున కూడా అన్నదానాలు చేయొచ్చు. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, అదేలాగా ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, పార్ట్నర్ దగ్గర నుంచి వీళ్ళకి డబ్బులు రావట్లేదు, ఇటువంటి విషయాలు ఉంటే వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఒక ఆరాధన వీళ్ళు చేయాలి. సుబ్రహ్మణ్య భుజంగం అన్నది చదవడం వీళ్ళకి మంచిది. అదేలాగా వీళ్ళు షష్ఠి రోజున, తృతీయ రోజున, ఏకాదశి రోజున అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచిది. ఫారిన్ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళే ఆపర్చునిటీస్ వీళ్ళకి రావట్లేదు, పెద్ద చదువులు చదవాలి, ఆ చదువుకు రావాల్సిన రికగ్నిషన్ రావట్లేదు, లేకపోతే అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి, అటువంటి విషయాలు ఉంటే వీళ్ళు మహాలక్ష్మి ఒక ఆరాధనలు వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అదేలాగా అన్నదానాలు వీళ్ళు షష్ఠి రోజున, చతుర్దశి రోజున చేస్తే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అంతేనండి. థ్యాంక్ యూ.